హలో హాయ్ అందరికీ నమస్తే. వైజాగ్ ఫేమస్ టెంపుల్ అయిన శ్రీ మొగదారమ్మ లక్ష్మీ పద్మాలయానికి వచ్చాము. ఈ ఆలయం ఆర్కిటెక్చర్ అద్భుతం అని చెప్పొచ్చండి. 1000 ఏనుగులు 3 రథాలను లాగుతున్నట్టుగా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ టెంపుల్ మొత్తం గ్రానైట్ స్టోన్తో చేశారు. లోపల 3 గోపురాలు ఉంటాయండి. 3 గోపురాలు కూడా రథం ఆకారంలో ఉంటాయి. ఇక్కడ ధ్వజస్తంభం కూడా గ్రానైట్ స్టోన్తోనే చేశారు. చూడండి ఇక్కడ ఎంత అద్భుతంగా ఉందో. ఎక్కడా లేని విధంగా ఈ ధ్వజస్తంభం కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. వసంత పంచమి సందర్భంగా ఇక్కడ అక్షరాభ్యాసం నిర్వహిస్తున్నారండి, అందుకే జనాలు ఉన్నారు. ఈ టెంపుల్ అవుటర్ వాల్ మొత్తం ఏనుగులతో నిండి ఉంటుందండి. అలాగే ధ్వజస్తంభం కూడా 4 ఏనుగులు మోస్తున్నట్టుగా అనిపిస్తుంది. తాబేళ్ళు కూడా ఉంటాయండి, చూడండి కనిపిస్తున్నాయి కదా. అంత బ్యూటిఫుల్గా నిర్మించారు ఈ ధ్వజస్తంభాన్ని కూడా. వైజాగ్ వస్తే కనుక తప్పకుండా చూడండి. ఈ స్టెప్స్ ఎక్కి పైకి ఎక్కితే మనకి 3 గోపురాలు కనిపిస్తాయండి. ఒకటి లక్ష్మీదేవి, రైట్ సైడ్కి సరస్వతీదేవి, లెఫ్ట్ సైడ్కి దుర్గాదేవి. 3 గోపురాలు మనకి దర్శనమిస్తాయి. ఇక్కడ వసంత పంచమి కదండి, సరస్వతీదేవిని విశేషంగా అలంకరించారు. భక్తులందరూ ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ 3 గోపురాల చుట్టూ ప్రహారీ ఉంటుంది. ఈ ప్రహారీ పైన విష్ణుమూర్తి దశావతారాలు చిత్రీకరించారు. చాలా అద్భుతంగా ఉందండి. ఈ ఆలయంలో ప్రతి అణువు చూడదగిందేనండి. ఇక్కడ చాలామంది ఫోటోషూట్స్ కూడా తీయించుకుంటున్నారు. విష్ణుమూర్తి దశావతారాలు మనకి అవుటర్ వాల్ 2 వైపులా కనిపిస్తాయి. మధ్య నుండే గోపురంలో లక్ష్మీదేవి కొలువై ఉంటారు. ఈ లక్ష్మీదేవి ఆలయం చుట్టూ కూడా స్తంభాలు ఉంటాయండి. ప్రతి స్తంభం పైన కూడా 12 రాసులు, ఆ రాసుల తాలూకా నక్షత్రాలు మనకి కనిపిస్తాయి. ఇది దుర్గాదేవి ఆలయము. అమ్మవారు ఇక్కడ దుర్గాదేవిగా దర్శనమిస్తారు. ఈ ఆలయం పక్కనే అవుటర్ వాల్లో మనకి దశావతారాలు, వామన అవతారము, శేషపాన్ప అవతారము ఇవన్నీ కనిపిస్తాయండి. ఒక్కొక్కటిగా మనం చూసుకుంటూ వెళ్ళొచ్చు. మత్స్యావతారము, కూర్మ అవతారము ఇలాగా అన్ని దశావతారాలు మనం ఈ అవుటర్ వాల్లో చూడొచ్చు. దుర్గాదేవి ఆలయం చూడండి, అచ్చం రథ ఆకారంలో ఉంటుంది. రథానికి ఎలాగైతే చక్రాలు ఉంటాయో ఈ గోపురానికి కూడా అలానే చక్రాలు ఉంటాయి. గోపురం పైన మనకి ఏనుగులు కనిపిస్తున్నాయి చూడండి. ప్రతి అణువు చూడవలసిందేనండి. ఆర్కిటెక్చర్ అంతా అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయంలో. ఇక్కడ ఆర్కిటెక్చర్ అంతా మనకు అర్థమయ్యే రీతిలో చాలా అందంగా చెక్కబడి ఉంటుందండి. వైష్ణవీదేవి అమ్మవారు చూడండి దర్శనమిస్తున్నారు మనకి ఇక్కడ. చాలా అందంగా చెక్కారు అమ్మవారిని. దగ్గర నుంచి చూసి దర్శించుకోండి. ఈ టెంపుల్ మొత్తం కూడా గ్రానైట్తో చేశారండి. ప్రతి స్తంభం కూడా గ్రానైట్ స్టోన్తో చేశారు. అందుకే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఈ టెంపుల్. ఫోటోషూట్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. చాలామంది ఇక్కడ ఫోటోలు తీయించుకుంటున్నారు. అలాగే గర్భగుడికి చూడండి, ఇక్కడ లక్ష్మీదేవి మనకి దర్శనమిస్తారు. బ్యాక్ సైడ్, గర్భగుడి బ్యాక్ సైడ్ అండి ఇది. ప్రతి స్తంభం కూడా కలువ పువ్వు మీద నిలబడినట్టు ఉంటుంది. వరాహ నరసింహస్వామి దర్శనమిస్తారు. కొంచెం ముందుకు వెళ్తే మనకి సరస్వతీదేవి ఆలయం కూడా ఉంటుంది. యాక్చువల్గా అమ్మవారు ఈ ఆలయాన్ని నిర్మించిన బిల్డర్ కల్లో కనబడి లక్ష్మీ, సరస్వతి, దుర్గా 3 అమ్మవార్లలాగా ప్రతిష్ఠ చేయమని కోరారంట. అందుకే ఈ ఆలయంలో అమ్మవారు లక్ష్మీ, దుర్గా, సరస్వతి 3 అమ్మవార్లాగా దర్శనమిస్తారు. అమ్మవారికి రూపురేఖలు ఉండవు, అందుకోసమని అమ్మవారు కల్లో కనబడి ఈ విధంగా కోరారంట. ఇదే అమ్మవారి సహజ సాన్నిధ్యము. మొగదారమ్మ లక్ష్మీదేవిగా కళకళలాడుతూ చాలా అందంగా చెక్కబడి ఉంటారండి. అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అమ్మవారిని. అంత అందంగా అలంకరిస్తారు. ప్రతిరోజు ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహిస్తారు. ఇక్కడ కుంకుమార్చనకి 60 రూపీస్ టికెట్ తీసుకున్నారండి. చాలా బాగా చేశారు. అనుకోకుండా ఈ ఆలయంలో మా ఫ్రెండ్ కూడా కలిశారు. మేమిద్దరం ఫోటో తీయించుకున్నాము. నా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.